అందరికీ నమస్కారము. నా పేరు నరసింహనాయక్, కొత్తూరు గ్రామము, దాచపల్లి మండలము, పల్నాడు డిస్టిక్. నేను ఐటీఐ దాకా చదువుకున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. నాకు వచ్చేసి 3 ఎకరాల పొలం ఉంది. నేను చదువుకున్నా కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో ఈ 15 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయంలోకి రావటం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నేను మంచి ఆదాయాన్ని పొందాను, భూమిని ఆరోగ్యంగా మార్చాను, మరియు నేను ఆరోగ్యంగా ఉన్నాను. భూసారాన్ని పెంచుకోవటం కోసం నేను పిఎండిఎస్ వేయటం జరిగింది. నేను ప్రధాన పంట వేసుకునే ముందుగా 30 రకాల విత్తనాలని పిఎండిఎస్ విత్తనాలుగా వేసుకోవటం జరుగుతుంది. పిఎండిఎస్ని 45 రోజుల తర్వాత పూత పింద దశలో భూమిలో కలియదున్నటం జరుగుతుంది. దానివల్ల భూసారం పెరుగుతుంది, ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి, కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. ఆ 5 సంవత్సరాల్లో 30 రకాల విత్తనాలు వేస్తూ జరిగింది. 30 రకాల విత్తనాల్లో నేను గమనించింది ఏంటంటే, కొన్ని విత్తనాలు మొలవట్లేదు. ఏందా అంటే కొన్ని పక్షులు తినటం, కొన్ని చీమలు తినటం, తర్వాత పురుగులు తినటం, నిమ్ము లేకుండా మొలవటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. విత్తన గుళికలు చేసి భూమిలో చల్లుకోవటం వల్ల చీడపీడలు ఆశించవు, పక్షులు తినవు, చీమలు తినవు, బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవచ్చు, మరియు ఎండ నుంచి తట్టుకుంటుంది. నేను గత 2 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ విత్తన గుళికలు చేసి వేస్తున్నాను. కానీ ఈ సంవత్సరం వేసిన దానికి వేయని దానికి అసలు తేడా ఏంటి అని అసలు చూద్దాము అనేసి నేను వేసాను. అంటే ఒక్కళ్ళి పిఎండిఎస్ విత్తన గుళికలు చేసి వేసాను, ఒక్కళ్ళి చేయకుండా వేసాను. ఆ రెండింటి మధ్య తేడా నేను గమనించింది ఏంటంటే, పిఎండిఎస్ విత్తన గుళికలు చేసి వేసిన జర్మినేషన్ వచ్చేసి నాకు 90% దాకా వచ్చినట్టు అనిపించింది. చెయ్యింది అవి వచ్చేసి 50% జర్మినేషన్ వచ్చినట్టు అనిపించింది. అయితే ఈ పిఎండిఎస్ విత్తనాలు ఫెల్టరేషన్ చేసి వేసినవి బెట్టక తట్టుకుంటున్నాయి, అవి బెట్టక తట్టుకోలేకపోతున్నాయి. అట్లా వేపుగా పెరుగుతున్నాయి, మొక్క దృఢంగా ఉంటుంది. అటు పిఎండిఎస్ విత్తనాలు ఫెల్టరేషన్ చేయని వచ్చేసి అంత వేపుగా పెరగట్లేదు, ప్లస్ నలుపు లేవు, ఎరుపు రంగులో ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ, మాది కొత్తూరు గ్రామం, మండలం వచ్చేసి దాచపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా గ్రామంలో పత్తి మిరప వేసేవాళ్ళండి చాలా బాగా. దీనివల్ల ఏంటంటే అధికంగా పెట్టుబడి అవుతుందండి రైతులకి. దాని గురించి చాలామంది పెట్టుబడి పెట్టేసి బాగా ఇబ్బందులు పాలయ్యారు. నరసింహనాయక్ గారు అని ఉన్నారండి మా గ్రామంలో, వారు పిఎండిఎస్ అనేవి తీసుకొచ్చి వేసుకున్నారండి. వాళ్ళని చూసి మేము కూడా వేసుకోవడం జరిగిందండి. ఇలా వేసుకున్న తర్వాత మా మిర్చి పంట కానీ పత్తి పంట కానీ ప్రధానంగా వేసుకునే ముందు ఈ పిఎండిఎస్ విత్తనాలు అనేవి మేము వేసుకోవటం మూలాన తెగుళ్ళు కానీ పురుగు శాతం కానీ కొంచెం బాగా తట్టుకొని బాగుందనిపించింది. అట్లాగే ఈ నరసింహనాయక్ అనే అతను తను విత్తన గుళికలని చేసేస్తున్నాడండి. ఈ విత్తన గుళికలని ఎలా చేశారో కనుక్కొని మేము కూడా విత్తన గుళికలు చేసి వేసుకోవడం జరిగిందండి. ఈ విత్తన గుళికలు అనేవి మనం ఒక్కళ్ళంగా చేసుకోవడం కొంచెం కష్టం అండి. దీన్ని బట్టి ఏంటంటే మేము ఒక గ్రూప్లా వచ్చి ఈ కొత్తూరు గ్రామంలో ఒక 6 ఎకరాలు కాంపాక్ట్ బ్లాక్ ఈరోజు విత్తన గుళికలు చేసి చల్లటం జరిగిందండి. పిఎండిఎస్ వేసుకునే రైతులకి నేను చెప్పేది ఏంటంటే, ఫెడరేషన్ చేసి విత్తనాలు వేస్తే వర్షం పడ్డా పడకపోయినా, వర్షం పడ్డ తర్వాత ఆ మొక్కలు ఆ తడిని తీసుకొని ఆ మొక్క జర్మినేషన్ బాగా వస్తాయి, ఏపుగా పెరుగుతాయి. కాబట్టి మీరు పిఎండిఎస్ విత్తన గుళికలు చేసుకొని పిఎండిఎస్ విత్తనాలు వేయాలని నేను కోరుకుంటున్నాను.